ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నీతి ఆయోగ్ ఆకాంక్షిత బ్లాక్ నార్నూర్ ఉత్తమ బ్లాక్గా ఎంపిక కావడంతో ఇటీవల హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు స్వర్ణ పతకం అందజేశారు. నీతి ఆయోగ్ ఎంపిక చేసిన 500 ఆకాంక్షిత బ్లాక్లలో నార్నూర్ మొదటి స్థానం నిలిచి స్వర్ణ పతకాన్ని అందుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, ఈ ఆస్పిరేషన్ బ్లాక్లో ఆరోగ్య, పోషణ, వ్యవసాయం, విద్య, మౌలిక సదుపాయాలు తదితర 6 సూచికల్లో మెరుగైన పనితీరు ప్రదర్శించినందుకు ఈ పురస్కారం లభించిందని తెలిపారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల సంక్షేమం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాటుపడుతోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బంగారుగూడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కలెక్టర్ బ్యాగులు, స్కూల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు తగిన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ నిర్మాణ సంస్థ సహకారంతో పాఠశాలలోని విద్యార్థులకు 155 స్కూల్ బ్యాగులు, 155 జతల స్కూల్ షూస్తో పాటు పాఠశాలకు త్రాగునీరు శుద్ధి చేసే వాటర్ ప్యూరిఫైయర్, 5 అల్మరాలు, 2 కంప్యూటర్లు, ఒక మైక్ సెట్ మొదలైన వస్తువులను అందించినట్లు తెలిపారు. కరెంటు సరఫరా అంతరాయంలో వోల్టేజ్ సమస్య ఇబ్బందులు పడే వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 8 విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అవసరమైన చోట విద్యుత్ ఫీడర్లను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యుత్తును అందించడానికి చర్యలు చేపట్టింది. ఒక్కో విద్యుత్ ఉప కేంద్రాన్ని 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని టీజీఎన్సీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ చౌహాన్ పేర్కొన్నారు. శిశువు ఆరోగ్యానికి తల్లిపాలే ఎంతో శ్రేష్టమైనవని, బిడ్డ రోగ నిరోధక శక్తి పెరిగి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని రిమ్స్ సంచాలకులు డాక్టర్ రాథోడ్ జైసింగ్ అన్నారు. తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంగా రిమ్స్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన వెంటనే ముందుగా తల్లిపాలనే అందించాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యతపైన ప్లకార్డులతో ప్రదర్శన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సైబర్ నేరాలపైన ప్రజల్లో అవగాహన లేక ప్రతినిత్యం ఎన్నో కేసులు నమోదవుతున్నాయని, బాధితులు ఆర్థికంగా నష్టాల పాలవుతున్నారని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన ఆర్థిక నేరాలపై 21 కేసులు నమోదు చేశామని తెలిపారు. సైబర్ నేరం వలలో చిక్కుకున్న బాధితులు వెంటనే 1930కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు చేపడుతున్న ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలోని ఆసుపత్రులు, పిహెచ్సిలను తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తూ డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రాథమిక కేంద్రాల్లో, పిహెచ్సిల్లో 75 రకాల మందులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అలాగే పాము, తేలు, కుక్క కాటు చికిత్సకు అవసరమైన ఔషధాలు కూడా సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పింఛన్దారుల సమస్యలను పరిష్కరించకపోవడంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని ఉట్నూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు 4,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కండరాల క్షీణత ఉన్న వారికి 15,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని కూడా మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివాసీల ఆరాధ్య దేవుడు నాగోబాకు మెస్రం వంశస్థులు ఖరీఫ్ సీజన్లో మొదటగా చేతికి అందిన పంట ఉత్పత్తులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివాసీ గోండులు కొత్త పంటలు చేతికి రాగానే నాగోబాకు సమర్పించడం సంప్రదాయం. కాగా ఉమ్మడి జిల్లాలోని మెస్రం వంశానికి చెందిన పెద్దలు నాగోబా ఆలయానికి చేరుకున్నారు. నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు పటేల్ ఆధ్వర్యంలో ఖరీఫ్ సీజన్లో మొదటగా చేతికి అందిన పలసాయం, పెసర, మినుములు, సామలతో ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యం వండి నాగోబాకు సమర్పించారు. ఆదివాసీ గిరిజన తెగలలోని పోలం గిరిజనులు ఏటా శ్రావణ మాసంలో పోచమ్మ తల్లితో పాటు అడవి తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు. వీరు గూడెంలోని ప్రతి ఇంటి నుంచి చిన్నపిల్లలతో సహా అడవికి వెళ్లి దేవతలకు మొక్కులు చెల్లిస్తుంటారు.